కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా, అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా ఉప్పొంగిరా. మింగి మబ్బుకు పురుడు పోసిన ఉరుము వైరా, మెరుపు వైరా, దగా పడ్డ పేద బిడ్డ ఎత్తరా గొంతెత్తరా, గాయపడ్డ ఆడబిడ్డ శక్తివై దండెత్తిరా. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. పేదవాని కడుపు నింపే అన్నమే కానుక, అన్నదాత పొలము నిండా నీళ్ల పరవళ్ళే ఇక. గుండెలోన గూడులోన చీకటుండరాదిక, బతుకు నిండా ఉచిత వెలుగులు ఇచ్చుటే వేడుక. మందు మాకు లేక ఎవరు కృంగరాదు ముందిక, అందరికీ మంచి వైద్యము ఇచ్చుటే ప్రణాళిక. చదువు లేక పిల్లలెవరు బాధ చెందబోరిక, ఉన్నత శిఖరాలకు ఉచిత విద్యలే సూచిక. నిరుద్యోగ నిరాశలో యువత ఉండబద్దిక, ఉద్యోగం జన్మ హక్కు నవభవితకు వేదిక. తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక, తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించబడి 15 సంవత్సరాల నుండి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాక మనం అందరూ ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన గౌరవ పెద్దలు బాలకృష్ణ గారు వివరిస్తారో, తర్వాత ఈ కార్యక్రమం ఏంటనేది నడిపిస్తారు వాళ్ళు. ఈరోజు మరి రంపచోడవరం మండలం పోలవరం జిల్లా అయిన తర్వాత మనం మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నాను. మనందరి తరఫున, మన పార్టీ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం అంటే మన దేవి పార్టీ ప్రత్యేకంగా అందరూ కూడా మామూలుగా సంతోషంగా జరుపుకునే ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకుండా మన నాయకుడు ఒక్కడనే చేసి కాంగ్రెస్ పార్టీ చాలా విపరీతమైనటువంటి కేసులు పెట్టి ఆయన జైల్లో పెట్టిన తర్వాత సుమారు 16 నెలలు జైల్లో పెట్టి ఆయన ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందిలో ఈయన పాదయాత్రలో మన పాదయాత్ర చేసిన తర్వాత ప్రత్యేకమైన పార్టీని మనం ఏర్పాటు చేసుకుని ఆయనకు ఉన్నటువంటి మద్దతుదారులందరినీ కూడా ఒక అండగా ఉండాలనే ఉద్దేశంతో జగ్గంపేటలోనే మన ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగడం అనేది మనందరికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనం చేసుకుంటాం. కాబట్టి ఈ పార్టీ మనకి ఆవిర్భావం చేసి మన అధికారంలో ఉన్నాక ఈ కార్యక్రమం చేయడం వేరు, అధికారం లేనప్పుడు కూడా ఇంతమంది మనం జనాలు వచ్చి ఇప్పుడే మనకి అసలైనటువంటి ఆవిర్భావ దినోత్సవం. ఆల్రెడీ 2 సంవత్సరాలు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్లో చాలా చులకనగాను చాలా వ్యతిరేకత చేసుకుంది. ఈ వ్యతిరేకత మనం అందరం కూడా ఇదే నాందిగా తీసుకుని ఇంచుమించు మనకి ఈ రోజున కంపెనీలన్నింటినీ కూడా మనకి పూర్తి
ఫుల్ఫిల్గా కంపెనీలు కూడా వేయడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి స్టేట్ వరకు చేశారు. ఈ సైన్యం అంతా కలిసి రేపనే రోజున 2029లో మనం అందరం కూడా కష్టపడి అధికారం తెచ్చుకుని, గతంలో మన కార్యకర్తలకి విలువ లేకుండా అయినది మనందరం బాధపడి మనమందరం సైకృతాపరాధం చేసాం. పార్టీ మనకి బతుకుంటే ఇవాళ కదా రేపన్నా మనం పిలిచి మనని జెండా వేసేవారు. కానీ మనం అందరం కూడా కొంత విముఖత వ్యక్తం చేసి మన ద్వారా రావాల్సిన ఓట్లన్నీ మనం వేయకుండా మన ఓటు మనం వేసుకుని మన కాలంలో కూర్చోవడం వల్ల మన ప్రభుత్వంలో మనం లేకుండా పోయాం. మనం అందరం కూడా నష్టపోయాం. కాబట్టి ఈ తప్పును మనం తెలుసుకుని మన ఇంట్లో మన తగులు మనం ఇంట్లో ఏదైనా ఉంటే మనం 4 కోట్ల మధ్య మనం మాట్లాడుకున్నాం. బయట వచ్చేసరికి అందరూ కలిసికట్టుగా ఉంది మన పార్టీని ఏదిమానంగా వెలిగిస్తారని చెప్పి కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా నా అన్ని విభాగాల నుంచి వచ్చిన సభ్యులందరికీ ముఖ్య ఉద్దేశాన్ని మన పార్టీ ఆవిర్భావించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరాలు దానిలో భాగంగా ఈరోజు మనము పండగ వాతావరణంలో మనందరం కలిసి మన పార్టీ ఆవిర్భావాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడమే కాకుండా గతంలో మనం తెలిసి తెలియక ఏమి తప్పులు చేసి మన పార్టీని పెట్టుకుని వచ్చే మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ మన పార్టీని అంతకన్నా గణనీయంగా ఎదిగేటట్టుగా మనందరం కష్టపడి మన పార్టీ నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్సీ అనంతబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్సీ అనంతబాబు గారి నాయకత్వం, ఇన్ఛార్జి ధనలక్ష్మి గారి నాయకత్వం, నియోజకవర్గ ఇన్ఛార్జి ధనలక్ష్మి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మన కమిటీలో చేసిన సభ్యులందరికీ నాయకులు స్టార్ట్ అయింది కాబట్టి మనం అందరం కూడా ఇకపై చాలా గట్టిగా అందరం కూడా కలిసిమెలిసి చాలా గట్టిగా మన పార్టీని బలోపేతం చేయాలని ఈ అవకాశం అలాగే పార్టీ తరఫున జడ్పీసీ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన ఎస్టీసీఎల్ నాయకులు బండా రామకృష్ణ గారు కూడా 2 మాటలు పార్టీ గురించి, ఎందుకంటే బండా రామకృష్ణ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ 15వ సంవత్సరం అందరూ ఉన్నారు, మొదటి నుంచి కూడా లేదు. ఆయన కూడా 2 మాటలు చెప్పాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంత ఘనంగా ఈ 16వ అభివృద్ధి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందండి. ఈ సంవత్సరం కొత్తగా చాలా గ్రాండ్గా ఘనంగా నిర్వహించడం చాలా అదృష్టంగా భావించాలి. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన పార్టీ అధ్యక్షులకి నా నమస్కారం. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. అనంతబాబు గారి నాయకత్వం, అనంతబాబు గారి నాయకత్వం, ఇన్ఛార్జి ధనలక్ష్మి గారి నాయకత్వం, ఇన్ఛార్జి ధనలక్ష్మి గారి నాయకత్వం, ఇన్ఛార్జి ధనలక్ష్మి గారి నాయకత్వం. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. పార్టీకి పెద్ద నాయకులందరికీ నా నమస్కారాలు. పార్టీ 2013లో 11 నేనైతే పార్టీ పెట్టిన దగ్గర నుంచి నేను బాబు గారితోనే పార్టీలో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటికి మన పార్టీ బాబు గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే బాగా జరగాలని ఎప్పుడు బాబు గారి నాయకత్వంలో ఇలాగ వైఎస్ఆర్ పార్టీ మనందరం కలిపి ఒక కుటుంబంలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంతో బాబు గారు వెనకాల నుండి మనం నడిపిస్తున్నారు. బాబు గారి నాయకత్వంలో ఇలాగే ముందుకు సాగాలని ఎప్పుడు నేను కోరుకున్నాను. మీ అందరికీ నా నమస్కారం.
15 వసంతాలు పూర్తి చేసుకునే 16వ వసంతంలో మనం అడుగు పెడుతున్నాము. మీ అందరికి కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదే కాకుండా ముఖ్యంగా చూసుకుంటే మన జెండా ఒకటే జెండా పట్టుకున్నాము, ఒకటే అజెండా, మనకి ఒకటే నాయకుడు. అదే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నాయకుడి పట్ల మనము ఎంత భక్తి శ్రద్ధలతో ఎలా ఉన్నామో అలాగే 2029లో కూడా మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో కృషి చేసి మన పార్టీ జెండాను ఎగరవేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 15 సంవత్సరాలు నింపుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మన కొమ్మిశెట్టి బాలకృష్ణ గారికి, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ గారు జల్లెపల్లి రామందర్ గారికి, అలాగే ఎస్టీసీఎల్ జిల్లా నాయకులు మన పండా రామకృష్ణ గారికి, ఎంపీపీ శ్రీదేవి గారికి, అలాగే జడ్పీటీసీ పండా లక్ష్మి గారికి, అలాగే మన ఎస్టీసీఎల్ నాయకురాలు జిల్లా నాయకురాలు రోజు గారికి, అలాగే మా చెల్లి లక్ష్మి గారికి, ఇంకో చెల్లి కార్యక్రమ పూజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సీనియర్ లీడర్ ఇక్కడ అందరికంటే పొడవున్న వ్యక్తి కొండరాజు గారికి, అలాగే మన సర్పంచులకి, నా తోటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, అలాగే వాలంటరీ విభాగ అధ్యక్షురాలు ప్రేమలత గారికి, అలాగే ఇంకా ఈ కార్యక్రమం మన మండల న్యూ ఎంట్రీ అయినటువంటి నూతనంగా నైవేంపబడినటువంటి మన పండు బ్రాకెట్లో వెన్నెల శ్రీరామ్ కుమార్ గారికి, అలాగే మన బొమ్మ సాగర్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కన్నబాబు గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా అనమాట సీనియర్ నాయకులు, అలాగే రతనరాజు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంచెం వంశీ గారు, ప్రతి ఒక్కరికి కూడా అనమాట వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరుగా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. 15 సంవత్సరాలు నింపుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమానికి ఇక్కడ మనం జరుపుకోవడం చాలా అదృష్టం. కానీ మనం జగన్ గారు మనం రాబోయే 2029 సంవత్సరంలో జగన్ గారిని మళ్ళీ మనందరం కూడా అనమాట ఐక్యతగా ఉండి జగన్ గారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమాలు అవినీతిలు పాల్పడుతుందో, అలాగే జగన్ గారు పెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నైతే పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ఏజెండాను ఏ విధంగా వాళ్ళ కార్యకర్తలు జేబులు నింపుకోవడానికి, వాళ్ళ కార్యకర్తలను బాగా చేసుకోవడం కోసం ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళ సొంత స్వలాభాల కోసం ప్రజలను గాలికి వదిలేసి సొంత స్వలాభాల కోసం వారు నడుపుకోవడం జరుగుతుంది. అటువంటి కార్యక్రమాలన్నింటిని కూడా మనం రాబోయే రోజుల్లో ప్రజల్లో ఎండగట్టి పార్టీని గతంలో లాగే ముందు 2019న ఏ విధంగా అయితే అత్యధిక మెజార్టీతోనే అధికారంలోకి వచ్చామో అదే విధంగా అంతకంటే ఎక్కువ అన్నమాట ఇప్పుడు పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేసి జగన్ గారు గతంలో వేరే, అధిష్టానాలన్నీ కూడా గతంలో వేరే, ఇప్పుడు వాళ్ళు కూడా మనసు మార్చుకున్నారు కనుక ఆది నాయకత్వం పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు మనసు మార్చుకొని కార్యకర్తల యొక్క కష్టాలు వాళ్ళు గుర్తెరిగి ఈసారి నుంచి ఏ కార్యక్రమం జరిగినా సరే మన గవర్నమెంట్ అంటూ ఫస్ట్ అధికారంలోకి వస్తే కార్యకర్తలు చెప్పినట్లు నడుచుకుంటాం, కార్యకర్తలకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుద్దని అన్నారు కనుక గతాన్ని మనం ఎలా జరిగిందని గతాన్ని మర్చిపోయి గతంలో కూడా ఇక్కడ బాబు గారి ఆధ్వర్యంలో అన్నీ కూడా మనకు సక్రమంగా కార్యకర్తలకు అన్నీ బాగానే జరిగినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అధిష్టానం మనకు స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యకర్తలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుద్ది అన్నారు కనుక మనందరం కార్యకర్తలు అందరం కూడా అనమాట గతంలో కంటే ఇప్పుడు ఇంకా కష్టపడి కార్యకర్తలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానన్నారు కనుక కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తా ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకాలు రాజశేఖర మన జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ప్రతిదీ కూడా ఏదైతే వాళ్ళు పక్కకు పెట్టేస్తారో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల్లో మనందరం కూడా అనమాట ఐక్యతగా ఉండి ఇంకా స్థానిక సంస్థలు అంటే ఇంకా ఒక 8 నెలలు 9 నెలలు సంవత్సరాలు పట్టవచ్చు. కానీ మనందరం కూడా ఇప్పటి నుంచి కూడా అనమాట ఐక్యతగా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలన్నింటిలో కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీ అభివృద్ధికి ముందుకెళ్ళడానికి
మన అందరం కూడా కలిసికట్టుగా అనమాట. ఇప్పుడు ఎవరికి ఏ సీట్లు వచ్చాయో ఎవరికి ఏ కూడా ఉండవు, అవన్నీ పక్కన పెట్టండి. పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లోనే మనందరం కూడా ఫస్ట్ మనసు పెట్టి తీసుకెళ్లవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. తర్వాత ఏమైనా ఒక గ్రూపులు కానీ ఏమైనా ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవి తర్వాత ఇప్పుడు మాత్రం ముందు పార్టీని మనం నెగ్గించుకోవాలి. పార్టీని నెగ్గించుకుంటేనే మనం నిలబడగలం, ఏదైనా సరే చేయించుకోగలం. కనుక పార్టీని నెగ్గించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కనుక అధిష్టానం అక్కడి నుంచి ఎవరికి తాడేపల్లి నుంచి ఏ అధిష్టానం ఏ యొక్క కబురు మనకి పార్టీ కార్యక్రమాలు చేయాలని ఏదైతే ఆదేశిస్తారో అవి మన అనంతబాబు గారి ద్వారా, మన ధనలక్ష్మి గారి ద్వారా, ఇన్ఛార్జి ధనలక్ష్మి గారి ద్వారా మన దగ్గరికి ఏవైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో పార్టీ కార్యక్రమాలు ఇది చేయాలి, ఇవ్వాలని కష్టమన్నా సుఖమన్నా. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు అంతా కూడా ఇప్పుడు చాలామందికి ఏంటంటే కార్యకర్తలకి ముందు ఏదో పూలపానం మీద ఉన్నట్టు చక్కగా ఉన్నారు, కష్టం అంటే ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విధాలుగా కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అని చూస్తున్నారు. కనుక అట్లన్నింటినీ కూడా కష్టాన్ని తట్టుకుంటేనే తర్వాత సుఖం ఉంటుంది. కనుక మనం అందరం కూడా అనమాట ఎవరిని ఎక్కడ ఏ గ్రామాల్లో ఎవరో హెరాస్మెంట్ చేసినా కూటమి గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా మన కార్యకర్తను ఎవరన్నా ఏదైనా సరే వాళ్ళు టార్చర్ పెట్టి ఇవన్నీ ఇబ్బంది పెట్టినా సరే మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఎవరున్నా సరే అధిష్టానం మనకి ఇక్కడ ఉన్నారు కనుక మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే రామకృష్ణ గారికి, లేకపోతే మన బాలకృష్ణ గారికి, అలాగే ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి వీళ్ళ దృష్టిలో ఎక్కడ పెట్టినా సరే మనందరం నాయకులందరూ కూడా వచ్చి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని అనమాట ఎండగడతాకి అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడక కానీ మేమందరం కూడా ముందుంటాం. కనుక మీరందరూ కూడా ఏమి నిరుత్సాహపడకుండా పార్టీ కార్యక్రమాల్లో ముందుకు సాగాలి. వారు చేస్తున్నటువంటి చెడు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి మనందరం కూడా ఈ రోజు నుండి మనందరం కూడా ఏకస్తులై పార్టీలకు మా పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి 2029లో పార్టీని అధికారం తీసుకొచ్చే వరకు కష్టపడతామని అదే విధంగా మన మండలంలో ఏ మూలైనా ఏ కార్యకర్తకైనా చిన్న అపకారం జరిగిన చిన్న నష్టం జరిగిన గ్రామంలో ఉన్నటువంటి మన మండల పెద్దలు అందరం కలిసి వారికి అండగా ఉంటామని, వారి కష్ట సుఖాల్లో మేము పాలు పంచుకుంటామని ఈ రోజున ప్రమాణం చేస్తున్నాము. జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం. వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూడలేదు అనుకుంటా. లోపడెక్కమా ముగ్గురు గట్టిగా ఓకే. అన్నయ్య జాగ్రత్త అన్నయ్య.